శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా ఒక గొప్ప ధనయోగాలు ఏర్పడడం జరిగింది. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల జాతకుడు తన ఆత్మీయుల్ని కలుసుకుంటాడు. అలాగే దగ్గర బంధువులతో స్నేహితులతో కలిసి ఏదైనా ఒక ఫంక్షన్లో కానీ ఏదైనా ఒక వేడుకలో కానీ పాల్గొనడం జరుగుతుంటుంది. అక్కడ తన యొక్క వాక్చాతుర్యానికి తన యొక్క అదృష్టానికి అందరూ ప్రశంసలు కొనడం జరుగుతూ ఉంటుంది. తన వాక్చాతుర్యంతో చాలా వరకు ఎదుట వాళ్ళని ఆకట్టుకొని వారి యొక్క పనులు నెరవేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండడం, వ్యక్తిగతంగా కుటుంబం యొక్క ఆస్తుల విలువ పెరుగుతుంది. కుటుంబం యొక్క ఫేస్ వాల్యూ, అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా విద్యాపరంగా విజయం సాధించడం వల్ల జాతకుడికి తన కుటుంబం పట్ల ఒక విధమైనటువంటి గర్వం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక లాభస్థానంలో రాహుగ్రహ సంచారం. మరి రాహు ప్రస్తుతం గురువు యొక్క నక్షత్రంలో సంచరించడం వల్ల భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే జాతకుడు ఏదైనా కొత్త ప్రదేశానికి కానీ దూర ప్రాంతానికి కానీ విదేశంలో ఉన్నటువంటి తమ యొక్క బంధువుల్ని కలుసుకోవడానికి ఎక్కువగా దానికి కావాల్సినటువంటి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి ఇది చాలా వరకు ఉన్నత విద్యా అవకాశాలు ఏర్పడడం జరుగుతుంటుంది. సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహస్థితి చాలా వరకు వీళ్ళు ఏదో ఒక ఆశ్రమాన్నో పుణ్యక్షేత్రాన్నో ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి వారికి తగు విధంగా సత్కరించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ మేషరాశి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సంస్థకు కానీ ఆ దేవాలయానికి కానీ ఎంతో కొంత విరాళం ఇవ్వడం, అక్కడ అన్నదానానికి కానీ మిగతా కార్యక్రమాలకు కానీ సహాయపడడం జరుగుతూ ఉంటుంది. సో అదే వీళ్ళ యొక్క అభివృద్ధి కూడా కారణం అవుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మన సొంత దగ్గర బంధువుల కన్నా మిత్రులు, కొత్తగా ఏర్పడినటువంటి స్నేహితులు లాంటి వాళ్ళు చాలా వరకు సహకరిస్తూ ఉంటారు. సో అలాగే ఏంటంటే ఒక కమ్యూనిటీకి చెందినటువంటి వారు, అంటే మీ కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీ వారు కానీ వేరే మతస్థులు కానీ మిమ్మల్ని బాగా ప్రోత్సహించి అభివృద్ధి పరిచే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా చిన్న చిన్న పోటీల్లో పాల్గొన్నా, ఏదైనా ఎలక్షన్ లాంటివి వచ్చినప్పుడు అందులో పాల్గొన్నా అది వారికి విజయ అవకాశాలు ఏర్పడతాయి. ఇది ఎక్కువగా అటు క్రీడా రంగంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం జరుగుతుంది. అంటే వ్యయ స్థానంలో సాటర్న్ ఉండడం వల్ల ఈ సమయంలో మీరు చేసే ఇన్వెస్ట్మెంటు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. ఏదైనా స్థిరాస్తి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిది తప్ప ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, ఎవరికైనా అప్పు ఇవ్వడం అలాంటి వాటికి చేయడం వల్ల కానీ ఏదైనా ఫేక్ కంపెనీలు, బోగస్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఎవరికన్నా ధనాన్ని ఇచ్చిన వాళ్ళు మాత్రం చాలా వరకు 1కి 100 సార్లు ఆలోచించి చేయాలి తప్ప తొందరపడి ఈ సమయంలో ధనం చేజారితే తిరిగి రావడం అన్నది చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 5వ స్థానంలో కేతుగ్రహంతో కలిసి ఉండడం వలన వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు నెరవేరుతాయి. అలాగే కొత్త కొత్త అవకాశాలు కూడా రావడం జరుగుతుంది. అయితే నిదానంగా ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడి ఈ ఉద్యోగం మారే విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే ఈ సమయంలో మీకు ఏమైందంటే 3వ స్థానంలో ఈ గురువు రవి ఉండడం వల్ల మీ యొక్క సలహాతో, మీ యొక్క ప్రోత్సాహంతో చాలామంది జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి, అంటే వాళ్ళకి మీ పిల్లలు ఎవరన్నా విదేశం వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా,
వేరే ప్రాంతంలో విద్య లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ఈ సమయంలో వారికి చాలా వరకు సక్సెస్గా ఉంది. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆటోమేటిక్గా ఒక గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. బట్ అయితే ఈ మేషరాశి వారు ఈ వారం ప్రత్యేకంగా మీరు చేసుకోవాలని రెమెడీ ఏంటంటే, అటు ధనస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రాహు ఉండడం వలన, దుర్గా అమ్మవారు ఏదైనా శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆరాధించడం వలన, మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారిని విధి విధానంగా కుంకుమార్చన చేయడం వల్ల చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మీకు విజయావకాశాలు కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సక్సెస్ ఈ వారంలోనే 23వ తారీఖున మాస శివరాత్రి రావడం జరిగింది. ఈ మాస శివరాత్రి రోజు శివుడికి ప్రదోష సమయంలో అభిషేకం చేయడం వల్ల నెల మొత్తం అభిషేకం చేసే ఫలితం అన్నది జాతకులు పొందడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఎవరైతే ఈ జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, దాన్ని పాటిస్తూ ఉంటారో వారు కంపల్సరిగా నెలకొక్క రోజు వచ్చే ఈ మాస శివరాత్రి రోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకొని విభూది ధరించడం వల్ల సకల ఇబ్బందులు, బాధలు తొలగి జాతకుడు ఆరోగ్యవంతుడు అవ్వడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా అదొకటి ఈ వారం పాటించండి. ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తుంది అనుకున్న వాళ్ళు ఒక 5 గోమతి చక్రాలు తీసుకోండి. పూజా స్టోర్లో దొరుకుతాయి. ఈ 5 గోమతి చక్రాల్ని ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని, అంటే కర్చీఫ్ సైజు కూడా అక్కర్లేదు, చిన్న సైజు ఎరుపు రంగు క్లాత్లో ఈ 5 గోమతి చక్రాలు ఉంచి అందులో ఒక కర్పూరం బిళ్ళ కానీ కొద్దిగా ముద్ద కర్పూరం కానీ ఉంచి ఒక ప్యాకెట్ లాగా దాన్ని తయారు చేసుకొని ఎరుపు రంగు దారంతో ఒక పొట్లంలాగా దాన్ని తయారు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఏం చేస్తారంటే, ఈ అమావాస్య వెళ్ళిన మన్నాడు మీకు ఎప్పుడైతే మనకి కొత్త నెల ప్రారంభమవుతుందో ఆ రోజు మీ పాకెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని దగ్గర పెట్టుకోండి. ఇది పౌర్ణమి దాకా ఒక 15 రోజులు మీ జేబులో పెట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకెళ్ళని నియమాలు ఏమి అక్కర్లేదు. పౌర్ణమి లోపు మీకు ఏదో ఒక శుభం, అదృష్టం కలుగుతూ ఉంటుంది. మరి ఆ పౌర్ణమి రోజు ఈ గోమతి చక్రాలతో కూడుకున్నటువంటి పొట్లాన్ని ఏదైనా పారే నదిలో వదిలివేసి మళ్ళా కొత్తది తీసుకుంటే మళ్ళీ మీకు దాని ప్రభావం ప్రారంభమవుతుంటుంది అన్నమాట. ఏదైనా పని అమావాస్య రోజు ప్రారంభించినప్పుడు ఆ రోజు నుంచి చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు. అందుకని ఎక్కువగా ఈ తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజు పని ప్రారంభించడానికి కారణం ఏంటంటే, ఆ రోజు నుంచి చంద్రుడు నెమ్మదిగా పాడ్యమి, విధియ, తదియ వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఫుల్గా ఉంటాడు. అందుకని మీ పనులు కూడా అలాగే పూర్తిగా అవుతాయని ఇది ఈ విధంగా ఈ గోమతి చక్రాలు కూడా చంద్రుని స్వరూపం కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. నమ్మకంతో ఫలితం మాత్రం ఎక్సలెంట్, 100% సక్సెస్ వస్తుంది. స్వస్తి.